హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం మైక్ టెస్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇంకోండి ఇక్కడ చూసారు కదా, మైక్ అనేది పెట్టుకున్నాను నేను. మీకు వాయిస్ అనేది క్లారిటీగా వినబడుతుంది ఇప్పటి నుంచి. ఆ, ఇప్పుడు ఈ మైక్ టెస్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఫోన్ మీద టెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకోటి గోప్రో మీద, ఒకటి కెమెరా మీద టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. మళ్ళీ దీనిది ఫోన్ది ఎంత డిస్టెన్స్ వస్తుంది, కెమెరాది మళ్ళీ గోప్రోది కూడా ఎంత డిస్టెన్స్ వరకు వాయిస్ వినబడుతుంది, ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళొచ్చు మేము అనేది మేము చూసుకోవచ్చు. ఇంకోండి, మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే నేను తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఫోన్కి పెట్టి దీని డిస్టెన్స్ కూడా తెలుసుకుంటాను. ఇది కెమెరాకి ఇది పెట్టి ఇది కూడా టెస్ట్ చేస్తాను. మళ్ళీ ఇది కూడానా గోప్రో, ఇది ఒకటే లోపల ఒకటి ఉంది. ఆ ఐటెం మాత్రం దీనికి పెట్టి దీనికి కనెక్ట్ చేసి పెడితే సరిపోతుంది. మనం దీని ద్వారా కూడా వీడియో తీస్తాను, దీని ద్వారా కూడా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. మొత్తం 3 రకాల వీడియోలు వస్తాయి. డిఫరెన్స్ మీరు కనుక్కోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఫోన్ది అయితే చెక్ చేద్దాం. ఫోన్ది నేను అక్కడ దేవుడి దగ్గర పెడతాను, కొద్ది లాంగ్ అలా వెళ్తూ ఉంటాను. వాయిస్ ఇక్కడ డోర్ వరకు మీకు వినబడుతుందా లేదో మీరు నాకు నేను చూసుకుంటాను. ఓకేనా? ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసి నేను అక్కడ వరకు వెళ్తాను, వాయిస్ వినబడుతుందో లేదో చెక్ చేసుకుందాం. ఇప్పుడైతే మీకు వాయిస్ వినబడుతుందో లేదో చెప్పండి నాకైతే. నేను స్లోగా వెనక్కి వెళ్తాను. ఓకే, వినబడుతుందా మీకు? ఓకే, వినబడితే నాకు ఇలా సింపుల్ చెప్పండి. నేనైతే నార్మల్గా గెస్ చేసుకుంటున్నాను. వినబడితే నా ఫేస్ కనపడదు దూరం నుంచి, ఓన్లీ నాకు ఈ వాయిస్ మాత్రమే వినబడుతుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇక్కడ వరకు మీకు వినబడుతుందో లేదో నేను స్లోగా వస్తాను మాట్లాడుకుంటూ. నేనైతే ఇది 3 టైప్స్ ఉన్నాయి ఇవి మన దీని మీద పెట్టుకోవడానికి. హార్ట్ దగ్గర మళ్ళీ క్యాప్ వేసుకుంటే క్యాప్ మీద పెట్టించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇంకోటి థ్రెడ్, అది మీకు థ్రెడ్ ప్లస్ క్లిప్ మ్యాగ్నెట్ ఇవి ఉన్నాయి, 3 రకాలవి. ఇదో మ్యాగ్నెట్, ఇది మీకు చూపిస్తాను. మ్యాగ్నెట్ ఇది. ఇంకోటి కూడా ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇది దీని మీద కూడా పెట్టించుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇష్యూ ఏం లేదు. కానీ పీకేయడం మనకే మంచిది. ఇది పీకేసాం అనుకోండి బెస్ట్. ఇది పీకేసి పక్కన పెట్టేస్తే దీనికి ఇంకో మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఆ మ్యాగ్నెట్ దీన్ని తగిలించి పెట్టుకోవచ్చు మనం. అవి కూడా చూపిస్తాను. మీకు వినబడుతుంది కాబట్టి మీకు నో ప్రాబ్లం కాబట్టి నాకైతే తెలుస్తుంది. అంత దూరం వెళ్ళినా వినబడుతుందో లేదో అనేది నేను చెక్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, ఇప్పుడైతే ఇవి 2 టైప్స్. ఇది క్లిప్ మ్యాగ్నెట్. క్లిప్ ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ క్లిప్కి ఇలా పెట్టేసాం అనుకోండి, మ్యాగ్నెట్ సెట్. ఇంకోటి ఇది నార్మల్, ఇది చాలా పవర్ఫుల్, చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఇంకో మ్యాగ్నెట్. ఇది లోపల వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు కనబడట్లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఇది ఇక్కడ లోపల పెట్టి మీకు బెస్ట్, అది డిఫరెంట్గా ఉంటుంది అది. ఓకేనా? ఇప్పుడైతే ఇది చూసారు కదా. ఇప్పుడు మన గోప్రో కూడా ట్రై చేద్దాం. ఓకేనా? గోప్రో ట్రై చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు గోప్రోది మళ్ళీ కెమెరాది కూడా సేమ్ ఇక్కడ పెడతాను, డిస్టెన్స్లోకి వెళ్తాను. ఎందుకంటే ఫోన్ వేరేగా వస్తుంది, కెమెరాది వేరేగా వస్తుంది కాబట్టి డిఫరెంట్గా చూసుకుంటాను నేనైతే. ఓకేనా? గైస్, నా వాయిస్ అయితే వినబడుతుందా మీకు? నాకు వినబడుతుందా లేదా నాకైతే ఐడియా లేదు. ఒక్కసారి కొద్దిగా ఫ్రేమ్ అనేది కొద్దిగా పైకి లేపుదాం. ఓకే, కొద్దిగా దించుతాం. షట్,
ఇప్పుడైతే మీకు ఓకే కదా. ఇప్పుడు ఒక్క సెకండ్, నేను దీని నుంచి కూడా తీయాలి ఒకసారి. ఇంకోండి ఇది ఉంది కదా, ఇది పెట్టడం వల్ల కొద్దిగా మైక్ అనేది వినబడుతుంది, ఓకేనా. ఇది దీని నుంచి ఇక్కడ ఈ లోపల పెడితే మైక్ అనేది నీట్గా వినబడుతుంది. ఇప్పుడు దీని నుంచి కూడా రికార్డ్ అవుతుంది, నేను దీని నుంచి కూడా చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు నేను దీని నుంచి తీస్తున్నాను, దాని నుంచి కూడా తీస్తున్నాను రికార్డు, ఎందుకంటే ఇది వినపడాలి కాబట్టి, ఓకేనా. ఇంకోండి ఇది ఉంది కదా, ఇది పెట్టడం వల్ల కొద్దిగా మైక్ అనేది వినబడుతుంది, ఓకేనా. ఇది దీని నుంచి ఇక్కడ ఈ లోపల పెడితే మైక్ అనేది నీట్గా వినబడుతుంది. ఇప్పుడు దీని నుంచి కూడా రికార్డ్ అవుతుంది, నేను దీని నుంచి కూడా చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు నేను దీని నుంచి తీస్తున్నాను, దాని నుంచి కూడా తీస్తున్నాను రికార్డు, ఎందుకంటే ఇది వినపడాలి కాబట్టి, ఓకేనా. నేనైతే కొద్ది డిస్టెన్స్లో వెళ్తాను, అది కూడా కరెక్ట్గా వినబడుతుందా లేదో నాకు ఐడియా లేదు కాబట్టి ఒకసారి మీకు జూమ్ ఇన్ చేస్తాను చూడండి. ఇంతవరకు నాకు జూమింగ్ అవుద్ది, ఎందుకంటే నేను షార్ట్ లెన్స్ వాడుతున్నాను, లాంగ్ లెన్స్ అయితే వాడట్లేదు. నన్ను కూడా ఫోకస్ చేస్తుంది ఇప్పుడు ఈ లైట్లు వల్ల. ల్యాప్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, కొద్దిగా లైటింగ్ ఇది తగలకుండా ఉంటుంది, అది అందుకనే. మీకైతే వినబడవచ్చు, నేను స్క్రీన్ మీద కనబడుతున్నానా, సగం కనబడుతున్నాను సగం కనబడట్లేదు, అంతే తేడా. నాకైతే ఇది వినబడుతుందా లేదో నాకైతే ఐడియా లేదు గాయస్. నేను 50-50 ఛాన్సెస్ ఇవ్వగలను. వినబడితే నాకు ఓకే, నేను చెక్ చేసుకుంటాను మళ్ళీ, నో ఇష్యూ, నో ప్రాబ్లం. ఆల్రెడీ నేను ఫస్ట్లోనే చెప్పాను, దీనికి 3 టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అవి ఫోన్లో రికార్డ్ చేస్తాను కాబట్టి నో ప్రాబ్లం. ఇది జస్ట్ ఓన్లీ మైక్ సెటప్, పని చేస్తుందా లేదా అనేది దీనికోసం. జస్ట్ మైక్ బాగా పనిచేస్తుంది కెమెరాలోని, నేను ఫస్ట్ టైం టెస్ట్ చేయడం కాబట్టి ఇది సక్సెస్ అయిందనుకోండి, నేను దీని మీద కూడా ఎక్కువ ట్రై చేస్తాను వీడియోలు తీయడానికి, యూట్యూబ్ వీడియో. ఇది క్యారీ చేయడం ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది, అందుకోసమనే నేను ఎక్కువ తీయట్లేదు. ఇది నాకు చాలా ఫేవరెట్ కెమెరా, అందుకే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇప్పుడు గోప్రోలో కూడా ట్రై చేద్దాం. గోప్రోలో కొద్దిగా ఛార్జింగ్ లేదు, ఫుల్ డెడ్ అయిపోయింది, అందుకే నేను ఫస్ట్ కెమెరాలో సెట్ చేసుకుని ఆ తర్వాత గోప్రోలో ట్రై చేద్దాం. గోప్రోలో కూడా ఒకసారి టెస్ట్ చేశాను, మా వాయిస్ అనేది చాలా బాగా క్లారిటీగా కనపడ్డది, నాకే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి మీకు ప్రాపర్గా నాయిస్ క్యాన్సిలేషన్ వీడియో వస్తాయి, నార్మల్గా మంచి బ్యాక్గ్రౌండ్ ఇబ్బంది లేకుండా నా వాయిస్ అనేది వినపడుతుంది మీకు. అందుకే మీకు ఏసీ దగ్గర ఎందుకు పెట్టానంటే ఆ సౌండ్ వినపడుతుంది కాబట్టి, ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి నీట్గా వినపడుతుంది, అది అందుకోసమే నేను ఇక్కడ పెట్టాను. ప్లస్ అంత దూరం వెళ్ళి మీకు చెక్ చేయడం కోసం నేను చేశాను ఈ వీడియో. ఇంకైతే థ్యాంక్ యూ సో మచ్ గాయస్. గోప్రోలో కూడా ట్రై చేద్దాం. లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టేయండి, ఓకేనా. ఫస్ట్ టైం నేను ఇలాగా నన్ను నేను ఇలా చూసుకొని వీడియో తీసుకోవడం అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ప్లస్ మైక్ కూడానా, ఈ మైక్ అనేది చాలా బాగుంది మోడిచ్చిన వల్ల, నాకు హ్యాపీగా ఉంది. తొందరలో మంచి మంచి వీడియోస్ వస్తాయని హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేనైతే. నాకు చాలా ఎలా చెప్పాలి అంటే, నా బెస్ట్ ఫ్రెండ్ ఆడు ఇంత సాయం చేస్తాడు అనుకోలేదు, సో హ్యాపీ. నేనే ఆడికి హెల్ప్ చేసేవాడిని, ఆడు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఈ మా ఫ్యామిలీ కూడా చాలా ఇది ఏమంటారంటే, ఆడే చాలా పేదోడు, ఆడే కష్టపడి ఇచ్చేసుకుంటున్నాడు, నేను గిఫ్ట్ కొనడం అంటే ఆశ్చర్యం, అది చెప్పలేం కదా. బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఎవడో ఏం చేయలేడు కదా. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా పెద్ద డేరింగ్ అండ్ డాషింగ్. ఆడు నాకు ఓ మాట కూడా ఇచ్చాడు, నీకు కంపల్సరీ కెమెరా కొంటానరా అని. అది మినీ 3 పాకెట్ 3, అదే డీజే మినీ పాకెట్ 3. అంటే ఇది ఎక్కువ యూజ్ చేయకుండా అది ఎక్కువ యూజ్ చేయొచ్చు. నేను 50% ఇవి వాడతాను, 50% నేను వాడను.
మ్యాక్సిమం 50% ఫోన్లోనే ఎక్కువ రికార్డ్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఎలా చెప్పాలి అంటే ఇవి పాడవకూడదు కాబట్టి, ఇవి పాడైతే మళ్ళీ చాలా ఇబ్బంది నాకు. అందుకని నేను కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను. కెమెరా, గోప్రో, ఫోను ఇది కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి నేను. ఓకేనా? మళ్ళీ అదే కెమెరా కూడా వస్తుంది, అది కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడే యూజ్ చేయాలి, డైలీ యూజెస్ కాదు. ఓకేనా? ఇప్పుడైతే ఇన్స్టా 360 వీడియో వస్తుంది. ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కెమెరా వీడియో కట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతాం. మీకైతే వినబడుతుందా లేదా నాకైతే చెప్పండి. నేను ప్రీవియస్ ఫోన్లోని మళ్ళీ కెమెరాలోని చెక్ చేశాను. ఫోన్లో ఎక్కువ వాయిస్ వచ్చింది, కెమెరాలో చాలా కొద్ది వాయిస్ వచ్చింది. 50% చెక్ చేస్తే నాకు ఇక్కడ వరకు బాగానే వినపడ్డది. చాలా ఫోన్లో అయితే చాలా గట్టిగా వినపడ్డది. ఇప్పుడు దీంట్లో కూడా ఒకసారి చెక్ చేస్తాను. కెమెరాలో అయితే చాలా తక్కువ ఉంది. నేను ఎడిట్ చేసినప్పుడు కొద్ది వాయిస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇక్కడ మీకు ఇది ఎలా కనబడుతుందో అక్కడ నేను అదే చూపించాను. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ యాస్టేజ్ అదే చూపిస్తున్నాను. ఇక్కడ ఇన్స్టా 360 అని ఉంది కదా, సేమ్ దీనికి అటాచ్మెంట్ చేసి దీనికి కనెక్ట్ చేసి అప్పుడు మైక్ ఇంకోండి మైక్ ఇక్కడ ఉంది కదా, ఆ మైక్ నేను దీనికి అటాచ్ చేసి పెట్టాను. కనెక్ట్ చేస్తే నీట్గా వాయిస్ వినబడుతుంది. ఆల్రెడీ టెస్ట్ చేశాను కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడైతే దీన్ని కూడా ఒకసారి చెక్ చేశాను కాబట్టి నో ఇష్యూ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది సేమ్ కెమెరా ఇక్కడ మీకు ఇది ఎలా కనబడుతుందో అక్కడ నేను అదే చూపించాను. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ యాస్టేజ్ అదే చూపిస్తున్నాను. ఇక్కడ ఇన్స్టా 360 అని ఉంది కదా, సేమ్ దీనికి అటాచ్మెంట్ చేసి దీనికి కనెక్ట్ చేసి అప్పుడు మైక్ ఇక్కడ ఉంది కదా, ఆ మైక్ నేను దీనికి అటాచ్ చేసి పెట్టాను. కనెక్ట్ చేస్తే నీట్గా వాయిస్ వినబడుతుంది. ఆల్రెడీ టెస్ట్ చేశాను కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడైతే దీన్ని కూడా ఒకసారి చెక్ చేశాను కాబట్టి నో ఇష్యూ. ఇప్పుడైతే మీకు నార్మల్గా అక్కడ వరకు వెళ్ళాను కాబట్టి వాయిస్ అనేది ఫోన్లో క్లియర్ కట్ బాగా వినబడ్డది. కెమెరాలో కొద్ది డిస్టర్బెన్స్ ఇలా చేసినప్పుడు కరకరగా శబ్దాలు వచ్చినాయి. అది కూడా మీకు వినబడుతుంది, చూడండి. ఓకేనా? కెమెరాలో మైనస్ పాయింట్ ఏంటంటే దీనికి ఆ పౌచ్ చేయాలి. ఆ పౌచ్ వేస్తే నీట్గా డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడైతే నేను ఎలా చెప్పాలంటే దానికి పౌచ్ చేయాలి, దీనికి కూడా పౌచ్ చేయాలా లేదా చెక్ చేసుకుంటాను నేను. ఫోన్కి అయితే నేను పౌచ్ చేయవసరం లేదు, ఎందుకంటే హై క్వాలిటీ ఫ్రీక్వెన్సీస్తో మ్యాచ్ అయిపోతుంది వాయిస్ అనేది. అది ఛార్జింగ్ ప్లగ్ పాయింట్ ఉంది కదా, అది ఒక్క నిమిషం చూపిస్తాను. ఇవ్వండి, ఇది ఉంది కదా, ఇది ఫోన్కి అటాచ్ చేస్తే నీట్గా బాగా వినబడుతుంది. ఇది అటాచ్ చేయడం వల్ల నాకు 50% వాయిస్ అనేది డౌన్ అనిపించింది. సో ఇది ఫుల్ రేడియస్ వాయిస్లో పెట్టినట్టు ఉన్నానో తగ్గించానో తెలీదు. నేనైతే దాంట్లో ఎడిట్ చేసినప్పుడు వాయిస్ అనేది ఇంక్రీజ్ చేస్తాను, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టేయండి. ఓకేనా? ఈ 3 క్లిప్స్ చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. ప్లస్ ఇది కూడా మీరు కొనుక్కోవచ్చా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వచ్చు, నేను కాదు. ఫస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ దీన్ని అన్బాక్స్ వీడియో చేశాను. ఇది సెకండ్ వీడియో. ఇది మైక్ ఎంత డిస్టెన్స్ దేనికి ఏది పనిచేస్తుంది అనేది కూడా మీకు టెస్ట్ చేసి చూపించాను. ఇదైతే ఫోన్స్కి టూ అడాప్ట్స్ ఇచ్చారు. అది ఆండ్రాయిడ్ ఫోన్, ఒకటి యాపిల్ ఫోన్. నేను దగ్గర యాపిల్ ఫోన్ ఉంది కాబట్టి యాపిల్ ఫోన్ వాడతాను. ఆండ్రాయిడ్ ఫోన్ ఎవరి దగ్గర ఉంటే ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ట్రై చేసి పెడతాను నేను, అది కూడా టెస్ట్ చేస్తాను. కెమెరాది కూడా ఒకసారి దీన్ని సౌండ్ తగ్గించినట్టున్నా, అది కూడా నేను వేరే వీడియోల్లోనే లేకపోతే దేంట్లోనైనా టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది నేను వాల్యూమ్ పెంచాను, ఇది బాగా కనబడుతున్నట్టుంది. వాయిస్ అనేది చాలా బెస్ట్ నాకు. ఓకేనా? నేనైతే ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది వీడియో. మీరైతే
నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి ప్లీజ్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను, ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మ్యాడ్ స్క్వేర్ మూవీ 13K వ్యూస్ చూశారు నాది, కానీ లైక్ చేశారు ఒక 50 మంది లైక్ చేశారు, 60 మంది లైక్ చేశారు. కామెంట్ అయితే నేను చూడలేదు, కామెంట్ రాలన్నట్టుకుంది. నాకు బాధగా ఉంది గైస్. ఫాలో చేయట్లేదు నాకు. అన్ని మంది చూశారు, ఒక్కరు కూడా ఫాలో చేశారేమో లేదో నాకైతే తెలీదు. మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి, నా దాంట్లోకి వెళ్ళి చూసుకోండి. నావన్నీ ఎంత కష్టపడి వీడియోస్ తీసినా వాళ్ళు చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, ఫాలో కొట్టట్లే. పోనీ కమెంట్ చేసి 2-3 పెద్దోళ్ళు కూడా నా దాంట్లో కమెంట్ చేశాను, నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. ఇది పోస్ట్ స్టేడియంలో డీజే సెట్స్ ఉన్నాయి కదా, అది ఒక అంకుల్ అడిగారు, ఎక్కడ బాబు వైజాగ్లో ఏ ప్లేస్లో అడిగారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. దానికి రిప్లై ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మీరు ఇంకాస్త ప్రోత్సహిస్తే నాకు ఇంకా హ్యాపీ. తొందరలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా, వాళ్ళని కలిసి మన వీడియోలో చూపించి మాట్లాడి డిస్కస్ ఇవన్నీ చేస్తాను. వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి నేను వీడియోస్ ఎంత బాగా చేయగలను, ఎలా చేయగలను అన్ని డీటెయిల్స్ కూడా కొనుక్కొని మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే నీట్గా మైక్ వచ్చింది కాబట్టి నీట్గా వాయిస్ అనేది కరెక్ట్గా వస్తుంది. వీడియో అంటే ఇప్పుడు నాకు ఇంకో మనిషి కావాల్సి వస్తుంది. ఆ మనిషికి నేను ఒక్కడనే తీసుకోవాలంటే నా DJI Mini Pocket 3 కావాలి. అది ఉంటే నేను ఈజీ తీసుకోవచ్చు. అది అయితే నేను అటు ఇటు తిరగచ్చు ఈజీగా. తిరుగుతున్నప్పుడు అది కూడా నన్ను ఫోకస్ చేస్తుంది, ఇది కూడా బాగా ఫిట్ అవుతుంది దానికి. నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. తొందరలో అది కూడా వస్తుంది, దాన్ని కూడా అన్బాక్స్ చేసి దాన్ని కూడా వీడియో ఇచ్చేస్తాను. అది తొందరలో అంటే నీరు పడుతుంది అది రావడానికి, ఎందుకంటే మా వాడు అమెరికాకి వెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి పార్సల్ పంపిస్తాడు మనకి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.